జరాసంధుడు వారిని పరిశీలంగా చూశాడు. వినయంగానే ఆయన గంభీరంగా వారిని ఇలా ప్రశ్నించాడు. మీరు బ్రాహ్మణుల్లా వచ్చారు, కాని మీ రూపాలు మీ అలంకారాలు చూస్తే అలా లేవు. స్నాతకులు ఏ విశేషం లేకుండా పూలమాలలు ధరించరు, రంగురంగుల బట్టలు వేసుకోరు, కాని మీరు వేసుకున్నారు. మీ భుజాలు బలిష్టమైన బ్రాహ్మణుల భుజాల్లా లేవు. ఎప్పుడూ వ్యాయామాలతో కండలు తిరిగిన కఠినమైన క్షత్రియుల భుజాల్లా ఉన్నాయి. బాణప్రయోగం శిక్షణలో నిత్యం లాగి వదిలిన నారి దెబ్బలకు మీ చేతులు కాయలు కాచి ఉన్నాయి. మీ తేజస్సు బ్రాహ్మణుల తేజస్సులా లేదు, ఉగ్రమైన క్షత్రియుల తేజస్సులా ఉంది. నిజం చెప్పండి, మీరెవరు అని అడిగాడు. మీరు చైత్ర పర్వత శిఖరం పడగొట్టారు, అక్కడున్న అందమైన బేరీలు పగలగొట్టారు. ఇవన్నీ శిక్షించవలసిన నేరాలు. మీరు బ్రాహ్మణులే అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అడిగాడు. కృష్ణుడు ముఖం మీద ఏ భావమూ కనిపించనీయకుండా సమాధానం చెప్తూ ఇలా అన్నాడు. రాజా, మేం స్నాతకులమైన బ్రాహ్మణులమనే అనుకో. మాలో క్షత్రియ తేజం ఉందన్నావు. క్షత్రియులు కూడా వేదాలు నేర్చుకొని స్నాతకులుగా మారవచ్చు. అది సరే, నువ్వు అంటున్నది నిజమే. మేము ఒక కార్యసిద్ధి కోసమే నీ నగరానికి వచ్చాము. సింహద్వారం నుంచి మిత్రుడింటిలోకి, వేరొక మార్గం నుంచి శత్రువు ఇంట్లోకి ప్రవేశించమని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే నగర ద్వారం నుంచి కాకుండా ప్రాకారం బగలగొట్టి నీ నగరంలోకి ప్రవేశించాము. శత్రువు నగరంలో ప్రవర్తించవలసినట్టు ప్రవర్తించాము. అంతేకాదు, మిత్రుడిచ్చే ఆతిథ్యం స్వీకరించాలి, శత్రువు ఇచ్చే ఆతిథ్యం తిరస్కరించాలి. ఇది రాజనీతి. అందుకే నీ ఆతిథ్యం స్వీకరించలేదు అని అన్నాడు. జరాసంధుడు ఆశ్చర్యపోయాడు. మీరు నాకు శత్రువులు అంటున్నారు, కానీ నాకు తెలిసినంత వరకు మీతో నాకు ఏ శత్రుత్వం లేదు. నేను శ్రద్ధాపూర్వకంగా క్షత్రియ ధర్మం పాటిస్తూ ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలిస్తున్నాను. నాతో శత్రుత్వం ఎందుకు అని అడిగాడు. కృష్ణుడు జరాసంధుడి కేసి స్థిరంగా చూస్తూ సమాధానం చెప్పాడు. నువ్వు అపారమైన సైన్యాన్ని సమీకరించావు. మహాదేవుడైన శివుణ్ణి మెప్పించి బలవంతుడివయ్యావు. ఈ బలగర్వంతో మూర్ధాభిషేకులైన రాజుల్ని ఓడించి బంధించి తెచ్చావు. వారిని రుద్రుడికి బలివ్వబోతున్నావు. నరబలి సర్వదా నిషిద్ధం, అది అధర్మం. అయినా నువ్వు అధర్మం చేయబోతున్నావు. అటువంటి పని పూనుకున్న నువ్వు ధర్మాన్ని రక్షించే మాకు శత్రువు అయ్యావు. ఇందాక నుంచి మేమెవరమే అని అడిగావు. నేను వాసుదేవ కృష్ణుణ్ణి. వీళ్ళిద్దరూ భీమార్జునులు. రాజా, నిన్ను మాతో యుద్ధానికి ఆహ్వానిస్తున్నాము. చేతనైతే స్థిరంగా నిలిచి మాతో యుద్ధం చెయ్యి. యముణ్ణి వెతుక్కుంటూ వెళ్తావు. యుద్ధం చేయడానికి సిద్ధంగా లేకపోతే నువ్వు బంధించిన రాజులందరినీ వదిలిపెట్టు అని అన్నాడు. అప్పుడు జరాసంధుడు ఇలా అన్నాడు. కృష్ణ, రాజులు యుద్ధం చేయాలి, ఎదుటివారిని ఓడించాలి, లేదా యుద్ధభూమిలో మరణించాలి. ఇది క్షత్రియ ధర్మం. యుద్ధభూమిలో ఓడిపోయి లొంగిపోయిన రాజులని ఏం చేయాలనేది గెలిచిన రాజు ఇష్టం. అది అతడి హక్కు. నేను క్షత్రియ ధర్మం పాటిస్తున్నాను. యుద్ధంలో ఓడిపోయిన వారినే రుద్రుడికి బలిస్తున్నాను. అందుచేత ధర్మం అతిక్రమించానని నువ్వు చేసిన ఆరోపణ పసలేనిది. అయినా వాదనలెందుకు? నువ్వు యుద్ధం కోరుకుంటున్నావు, అందుకే వచ్చావు. తప్పకుండా యుద్ధం చేద్దాం. మీ సైన్యంతో మీరు, నా సైన్యంతో నేను రణభూమిలో యుద్ధం చేద్దామా? లేదా మీ ముగ్గురు ఒకటేసారి కలిసి నాతో యుద్ధం చేస్తారా? మీరే తేల్చుకోండి. మీరు ఎలా యుద్ధం చేస్తానన్నా నేను సిద్ధం అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు, జరాసంధ, మా ముగ్గురులో ఎవరితో ద్వంద్వ యుద్ధం చేస్తావు నిర్ణయించుకో అని అన్నాడు. జరాసంధుడు భీముడి వైపు చూసి ఇలా అన్నాడు. భీమసేన, నువ్వు ప్రసిద్ధుడు అయిన బలశాలివి. నీతో యుద్ధం చేస్తాను. నీ వంటి బలవంతుడి మీద గెలిస్తే కీర్తి వస్తుంది. నీ చేతిలో ఓడిపోయినా అది అవమానం కాదు. అల్పబలమున్న కృష్ణార్జునులతో యుద్ధం చేసి గెలిచినా అదేమి గొప్ప గర్వకారణం కాదు. అలా కాక వాళ్ళ చేతిలో ఓడిపోతే ఆ జరిగిన అవమానం భరించడం నా వల్ల కాదు అని అన్నాడు.